ఇంట్లో దయ్యం మాకేం భయం అంటున్నారు కొంతమంది సెలబ్రిటీస్. ఇందుకే సెలబ్రిటీస్ ఎవరు, ఎందుకు అలా అంటున్నారు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేపు కార్తిక్. నేను మీ ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని నేర్పిద్దాం అనుకున్నాను. 90 రోజులు ఇంట్లో కూర్చోవడం ఎలా అని నేర్చుకున్నాను. రోజా గారు కాల్ చేస్తున్నారండి. హలో మేడం, లాక్ డౌన్ తర్వాత మీ ఫామ్ హౌస్ లో పార్టీ ఇస్తున్నారా? అందరిని రమ్మంటారా? ఓకే, అందరిని పిలుస్తాను. రోజా గారి ఇంట్లో ఫామ్ హౌస్ లో పార్టీ. ఓకే, అందరం అక్కడ కలుద్దాం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత మన వాళ్ళందరినీ ఇంటికి గెట్ టుగెదర్ కి పిలిచాను అనమాట పార్టీకి. సో వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు, సర్లే వాళ్ళు ఎటుగురి రాలేదు కాబట్టి మన అవినాష్ కార్తిక్ స్కిట్ చూద్దాం, చాలా బాగుంటాయి. లాక్డౌన్ లో వీళ్ళ వల్లే నాకు టైం పాస్ అయింది తెలుసా అసలు మీకు. వీళ్ళ స్కిట్ లో ఇమ్మానియల్ నాకు అతను ఉంటాడు, అతను నా ఫేవరెట్ చాక్లెట్ బాయ్. అరగాకు ఏంటి ఇంకా ఎవరు రావట్లేదు? హాయ్ రష్మి. మేడం గారు మన సెల్ఫీ ప్లీజ్. భోజనాలు అనగానే బ్రష్ చేయకుండా వచ్చావా? సర్లే కానీ ఏంటి నువ్వు ఒక్కదాని వచ్చావు, ఇంకెవరు రాలేదా? వచ్చానండి, వస్తున్నారు అయితే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో. మీరు పెడుతున్న ఈ పార్టీలో యాంకరింగ్ అనమాట. థ్యాంక్స్ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. మేడం వచ్చినందుక కాదు, మా ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి, నాకు నువ్వు చంపుతున్నావు కదా. హాయ్ పోయి అనుకుంటా. ఓకే మేడం, స్టార్ట్ చేసేద్దామా? నెక్స్ట్ ఎవరు రావాలి? రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. మను గారు బాగున్నారా? ఏంటి పది చూపెడుతున్నారు, నేనే అందరు బోర్డు చూపెడితే మీరు నా బోర్డు చూపెడతారా? ఓకే, అందరూ వచ్చేసారుగా, స్టార్ట్ చేసేద్దాం మేడం. స్టార్ట్ చేద్దాం. భోజనాలు పెట్టేసుకుందాం. నీకు డూప్ దొరకడం కష్టమే. నమస్కారం మేడం. వద్దులే సుధీర్, కాలమే పడక నాకు అట్లాంటి. నేను కాలం దండం పెట్టుకుంటాను రాలా. అవునా? రాత్రి ఎవరు ఒక అమ్మాయి ఫోన్ చేసిందా నీ గురించి? వస్తా మేడం, వస్తా మేడం. అవును సుధీర్, ఏంటి ఎంత లేట్ అయింది? అదే వస్తుంటే దారిలో ఫ్యాన్స్ అందరూ కొట్టారా? దారిలో వస్తుంటే అందరూ లేడీ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఒకటే సుధీర్ నన్ను పెళ్లి చేసుకో, సుధీర్ నన్ను పెళ్లి చేసుకొని. లేడీ ఫ్యాన్స్ పక్కన పడిన ఆంటీలు కూడా సుధీర్ నన్ను పెళ్లి చేసుకోని ఆఖరి కాలనీ చేసుకోవాలి నువ్వు. అంత తర్వాత ఆవిడ ఒరిజినల్ ఫీలింగ్ కూడా అదే అనిపిస్తుంది. హాయ్ రష్మి. చూసావా భయ్యా, అందరికి హాయ్ చెప్పింది, నీకు మాత్రం చీ అంది. వేస్ట్ భయ్యా. మీ అందరికీ హాయ్ చెప్పిన ఒక్కడికే చీ అందంటే నేను ఎంత స్పెషల్ ఎప్పుడైనా అర్థమైందా తనకి? ఉంటే పులిహోర కలిపేలా ఉన్నాడు. మనం తిందాం పదండి. నేను ఆల్రెడీ తినేసి వచ్చా. మీరు తిన్నది వేరు, ఇప్పుడు తినాల్సింది వేరు. మేడం ఏంటి ఇందులో కరివేపాకు లేదు? అందుకే నేను పిలిచింది. తినండి, లేట్ అవుతుంది. మీ ఇంట్లో పని మనిషి చాలా ఫాస్ట్ అనుకుంటా. మా ఇంట్లో పని మనుషులే లేరు సుధీర్, నువ్వు అందరం చూసి వాళ్ళని అలవాటు అయ్యింది నీకు. తినండి. మేడం ఇప్పుడు ఎవరో వెళ్ళారండి. అరే నాకు కనపడ్డారు, మళ్ళీ పూలు కూడా కనపడ్డాయి వెనకాతల. అవి కనపడతాయి. నాకు అవ్వట్లేదు, ఏం చేయలేదు. నాకు కూడా భయం వేస్తుంది భయ్యా. ఇంటికి వెళ్ళిపోదామా? నేను ఇంటికి వెళ్తాను, మీరు కూడా మీ ఇంటి మీకు వెళ్ళిపోండి. ప్రదీప్ ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్ అవసరమా? ఫ్లోర్ మూమెంట్ కాదు భయ్యా, దయ్యం నన్ను వెనక్కి నెట్టేసింది. నన్ను ముందుకు లాగితే బాగుండేది. ఎలాగా మేడం, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? ఒక పని చేద్దాం. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. ఓకేనా? ఫోన్ చేయండి. మాంత్రికుడు గారు తొందరగా వచ్చేయండి.
దయ్యం ఎక్కడుందో పట్టుకోవాలి. పట్టుకోండి భయ్యా. కష 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 ఓం భీం కీం. పట్టేసుకున్నాను దయ్యాన్ని. దయ్యం కాదు మా సుధీర్. సుధీర్ హీరో. నువ్వు దయ్యంగా అని చెప్పన్నా ఓకే అని నువ్వు హీరో అంటే చెప్తున్నా ఘోరంగా కలుతుంది. ఓం భీం భీం కీం. ముందు దయ్యం ఎక్కడుందో తెలుసుకోవాలి మనం. సార్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీయండి సార్. ఏంటాను ఎవరైడు? రా బాలిక రా బాలిక. రా బాలిక త్వరగా రా. ఎవరైడు? సార్ ఊరుకోండి సార్. కామిని డామిని మోహిని యామిని. సార్ యామిని నంబర్ ఎంతో సరే. దయ్యాన్ని పట్టుకోవాలంటే మనం దయ్యం గెటప్లేస్తే దయ్యం మనలో కలిసిపోతుంది. ఓకే, అప్పుడు ఈజీగా దయ్యాన్ని పట్టుకోవచ్చు. ఓకే, ఓకేనా? ఓకే. మీరు అందరూ దయ్యం గెటపేసుకోనండి. ఓం గీం గీం. అందరూ వచ్చారా? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. అందరూ ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకొని దయ్యాన్ని వెతకండి. సింగిల్ గా ఎవరు మిగులుతారో వాళ్ళే దయ్యం. ఓకేనా? అందరూ ఇద్దరు చేతులు పట్టుకోండి. దయ్యం నేను మాంత్రికుణ్ణి. దయ్యం తెల్లబట్టలు వేసుకుంటది. వెతకండి జాగ్రత్తగా. సుధీర్ భయ్యా రా భయ్యా. నాకు లైఫ్ లో కోరికుంది భయ్యా. దయ్యాన్ని గెస్ట్ గా పిలిచి దయ్యంతో దూరంగా ఉండాలి అని ఒక షో చేయాలని భయ్యా. నువ్వేమంటావు? నువ్వంటావు నాకు తెలుసు భయ్యా. నువ్వు రష్మిని బాగా లవ్ చేస్తున్నావు. నా సపోర్ట్ ఫుల్ నీకే ఉంటుంది. రా భయ్యా దయ్యాన్ని ఎత్తుకుదాం. ఏమైంది ప్రదీప్? నేను సుధీర్ అనుకోని దయ్యంతో మాట్లాడాను. ఓ షిట్, దయ్యంతో మాట్లాడవా? నాకు చెప్పాల్సింది కదరా. ఎందుకమ్మా? అంటే దయ్యంతో ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్తే బాగుంటది ఎక్స్పీరియన్స్. లక్ష్మి మనకి ఇలా వర్కౌట్ అయ్యట్లేదు కానీ నాకు తెలుసు నీకంటే కూడా నేను ఇష్టమని. ఇష్టమా లేదా? నువ్వు అనాలి. ఏ కాదు. ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకుని పిల్లలు కనద్దంతా. ఇప్పుడు కాదు, ఇటురా. నువ్వు రా, నాటకాలు ఆడద్దు. ఏంటి నువ్వు దయ్యంగా అన్న పర్లేదు కానీ హీరో కూర్చో. చెప్పు ఎందుకు వచ్చావు? నాకు చాలా కోరికలు ఉన్నాయి. అవునా? చెప్పాలి కదా ఇలాంటి మనకు ముందే. ఇలాంటివన్నీ ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పేయాలి. చెప్పేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ఇద్దరు కలిసి శోభం చేసుకోవాలి. ఏం చేస్తారు సరే దయ్యాన్ని? ఈ సీసాలో బంధించి బొంద పెడతాను. ఇద్దరిని కలిపి బంధించవచ్చు కదా సీసాలో. ఏమనుకుంటున్నావు? అర్థం కదా అర్థం. ఆత్మతో ఆమ్యామ్య. చెప్పేది రా పుట్టి దయ్యం రా. అది ఆడదయ్యం కాదు, మగ దయ్యం రా. పర్లేదు సార్, మల్లెపూలు ఉన్నాయి. నువ్వు లే చెప్తా. అదే రోజా గారు ఏంది ఇది? మిమ్మల్ని పిలిచాను చూడు. నాది 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 బుద్ధి నేనదే అనుకుంటున్నాను భయ్యా. పదండి. మనో గారు ఎలా ఉంది? సూపర్.